నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. రెవెన్యూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్డు బాధితులకు త్వరలో టీడీఆర్ బాండ్లు. తిమ్మినాయుడుపాలెం రెవెన్యూ సదస్సులో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలకు పోటెత్తిన అర్జీదారులు సమస్యలను అర్థవంతంగా రీఓపెన్కు తావు లేకుండా పరిష్కరించాలని అధికారుల ఆదేశాలు. విద్యుత్ ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పోస్టర్ను ఆవిష్కరించిన వైకాపా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి డిసెంబర్ 27న విద్యుత్ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇస్తామని వెల్లడి. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి. రైతు దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తిలో సిపిఎం నిరసన ధర్నా. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యతనిస్తోందని, పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలని, రీఓపెన్కు తావు లేకుండా చూడాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్లో జిల్లా జాయింట్ కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కూర్చి ఏర్పాటుతో సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్తో పాటు డిఆర్ఓ నరసింహులు తదితర అధికారులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందజేశారు. రెవెన్యూ శాఖకు 153, పంచాయతీరాజ్కు 25, ఏపీఎస్ఆర్టీసీకి 1, పోలీసు శాఖకు 8, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్కు 11, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు 11, స్కూల్ ఎడ్యుకేషన్కు 2, పౌర సరఫరాల శాఖకు 5, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్కు 2, డ్వామాకు 4, అటవీ శాఖకు 4, వికలాంగుల శాఖకు 1, రోడ్స్ అండ్ బిల్డింగ్స్కు 1, ఏపీఎస్పీడీసీఎల్కు 2, మెడికల్ ఎడ్యుకేషన్కు 2, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్కు 1, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు 2, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్కు 1, సోషల్ వెల్ఫేర్కు 1, టీటీడీకి 1, కోఆపరేటివ్ సొసైటీకి 1, ఏపీ ఐఏసీకి 1, ఎండోమెంట్కు 1, బీసీ వెల్ఫేర్కు 1, వెరసే 243 వినతులు రావడం జరిగిందని, సంబంధిత అధికారులందరూ వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ప్రజల నుండి అందే పీజీఆర్ఎస్, సీఎంఓ, రెవెన్యూ సదస్సులు, ఆన్లైన్ తదితర విధానాల్లో వచ్చే గ్రీవెన్స్ అర్జీలను అత్యంత ప్రాధాన్యతగా అర్థవంతంగా సమస్యలకు పరిష్కారం చూపాలని, గ్రీవెన్స్ రీఓపెన్కు తావు లేకుండా నాణ్యతగా పరిష్కరించాలని అధికారులను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ పై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో కలిసి జిల్లా అధికారులతో ప్రత్యక్షంగా, డివిజన్, మండల, మున్సిపల్ అధికారులతో వర్చువల్ విధానంలో కేసువారీగా పలు ఫిర్యాదులు సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం పీజీఆర్ఎస్లో వచ్చే ఫిర్యాదులను ప్రాధాన్యతగా, అర్థవంతంగా, నాణ్యతగా, నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పరిష్కరించలేనివి అర్జీదారునికి స్పష్టంగా ఎండార్స్మెంట్ చేసి తెలపాలని ఆదేశించారు. రీఓపెన్కు తావు లేకుండా పరిష్కారం చూపాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందికి ఛార్జ్ మెమోలను జారీ చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు. రెవెన్యూ సదస్సులో వచ్చే ప్రతి అర్జీ కూడా గ్రీవెన్స్లో నమోదు చేసి అర్జీదారులకు ఎండార్స్మెంట్ చేసి ఇవ్వాలి. వాటిని మొదటి ప్రాధాన్యతతో పరిష్కరించడానికి చొరవ చూపాలని, రెవెన్యూ సదస్సుల్లో ఎక్కువగా రెవెన్యూ, భూ సమస్యలపై వస్తున్నాయని, అందులో ఎక్కువగా రీసర్వే కోసం వస్తున్నాయని, అలాగే ఎటువంటి అర్జీలు వచ్చినా అన్నింటినీ పరిష్కరించే విధంగా ఉండాలని తెలిపారు. మండల పరిధిలో గల సర్వేయర్లు వాటికి ప్రాధాన్యతనివ్వాల్సిందిగా ఆదేశించారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుండి జిల్లాకు సంబంధించి వచ్చే ప్రతి అర్జీపై సానుకూలంగా పరిశీలించి తక్షణ పరిష్కారం చేయాలని తెలిపారని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వీసీ ద్వారా అధికారులందరికీ తెలిపారు. ప్రతి వారం గ్రీవెన్స్ వచ్చే అర్జీలపై సంబంధిత అధికారులు అర్జీదారునితో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించే విధంగా చూడాలని సూచించారు. అలాగే తరచూ ప్రజలతో కలిసి ఉండాలన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద అర్హులైన వారిని గుర్తించి వారికి సంబంధించిన వివరాలను మండలాధికారులు, గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్ సిబ్బంది, ఆవాస్ యాప్ నందు, అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారి వివరాలను మున్సిపల్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు వెబ్ మాడ్యూల్స్ ద్వారా తప్పకుండా నమోదు చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, జిల్లా అధికారులు, డివిజన్, మండలాధికారులు తదితరులు పాల్గొన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్ల కారణంగా భూమి కోల్పోయిన అర్హులకు ఫిబ్రవరి నాటికి టీడీఆర్ బాండ్లు మంజూరయ్యేలా చూస్తామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే తమ సొంత భూముల విలువ పెంచుకునేందుకు మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరిట నిధులు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. తిమ్మినాయుడుపాలెం పరిధిలోని తిరుమలరెడ్డి నగర్
నగర్ సచివాలయ ఆవరణలో రెవెన్యూ సదస్సు సోమవారం ఉదయం నిర్వహించారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో పాటు తహసీల్దార్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. 50వ డివిజన్కు సంబంధించిన రెవెన్యూ సమస్యలను తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు సదస్సు దృష్టికి తీసుకువచ్చారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల ప్రక్షాళనను తిరుమల నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతో మాజీ ఎమ్మెల్యే రేట్లు పెంచుకుని తనకు కావాల్సిన వారికి మాత్రమే టీడీఆర్ బాండ్లు జారీ చేసి దోచుకున్నారని ఆయన విమర్శించారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరిపిస్తోందని ఆయన చెప్పారు. మాస్టర్ ప్లాన్ రోడ్ల కారణంగా భూమి కోల్పోయిన వారికి ఫిబ్రవరి నాటికి టీడీఆర్ బాండ్లు అందించనున్నట్లు ఆయన తెలియజేశారు. తిమ్మినాయుడుపాలెం హరిజనవాడ శ్మశాన వాటిక సమస్య పరిష్కారానికి అటవీ భూమికి ప్రత్యామ్నాయ భూమి ఇచ్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. 22A సమస్యను పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన కోరారు. పాన్ చెరువు ఆక్రమణలను తొలగించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, క్లస్టర్ ఇన్ఛార్జీలు బీజీ కృష్ణ యాదవ్, పులుగూరు మురళి, శ్రీధర్ వర్మ, వెంకటరత్నం, మన్యం శ్రీనివాసులు, కార్పొరేటర్లు అనిల్, రాధారెడ్డి, అన్నా అనిత, వరికుంట్ల నారాయణ, జనసేన నగరాధ్యక్షులు రాజారెడ్డి, సుభాషిణి, బాబ్జీ, వంశీ, మధులత, రాధ, చందన, బద్రి, నాయనార్ శ్రీనివాసులు, హేమకుమార్, కేఎంకే లోకేష్, పగడాల మురళి, పుట్టా ఆనంద్, వినోద్, లోకేష్, ఆముదల తులసి తదితరులు పాల్గొన్నారు. తిరుమల నుంచే ప్రక్షాళన చేయాలనేసి మొట్టమొదట చెప్పడం జరిగింది. అందులో భాగంగానే తిరుపతిలో ఈ మాస్టర్ ప్లాన్ రోడ్స్ ప్రధానంగా ఉన్నాయి. దానికి సంబంధించి టీడీఆర్ బాండ్లు ఉన్నాయి. ఈ టీడీఆర్ బాండ్లు గత ప్రభుత్వంలో వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇప్పించుకొని అధిక రేట్లు ఇప్పించుకొని ఎక్కువ లబ్ధి పొందడం కూడా జరిగింది. ఇక్కడ రైతులకు, బీసీలకు, ఎస్సీలకు, ఓసీలకు ఇక్కడ పేదవారు ఉన్నారు. వాళ్ళకు కూడా రోడ్లు దౌర్జన్యంగా కొట్టి వేశారు, కానీ వేయలేదు, టీడీఆర్ బాండ్లు ఇవ్వలేదు. ఈ టీడీఆర్ బాండ్లు ప్రభుత్వం దృష్టిలో 3-4 ప్లేస్లలో కూడా ఉంది. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అన్నింటిలో కూడా కుంభకోణాలు జరిగాయి. ఇదే కాదు, అవన్నింటినీ కూడా ఎంక్వైరీలు పెట్టారు. అది నేను మొన్న కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. మన మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా కూడా టీడీఆర్ బాండ్లు ఇంకొక నెల, 1.5 నెల, జనవరి, ఫిబ్రవరి 1.5 నెలలో అయిపోతుందని చెప్పారు. జనవరి, ఫిబ్రవరిలో ఫిబ్రవరికి ముందే టీడీఆర్ బాండ్లు క్లియరెన్స్ ఇస్తారు. మళ్ళీ ఇవన్నింటినీ కూడా కొత్తగా ఇప్పుడు అధికారులు వాల్యుయేషన్ వేసి ఖచ్చితంగా కూడా టీడీఆర్ బాండ్లు భూములు నష్టపోయిన వారికి టీడీఆర్ బాండ్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఈ రోడ్డు కూడా ఎక్కడికక్కడ ఆపేసేయడం జరిగింది ప్రభుత్వం మొత్తం వల్ల. దీన్ని కూడా ఒక్కసారి స్థానిక నాయకులు, కార్పొరేటర్లు నాయకులు ఉన్నారు, ఎన్డీఏ కూటమి నాయకులు ఉన్నారు, వాళ్ళందరితో కూడా సమావేశం అయ్యి ఎక్కడికి వరకు ఏదైతే అవసరాలు ఉంటాయి ఇవన్నింటినీ కూడా ఒక ఎస్టిమేట్ వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా కూడా ఇవన్నిటి కూడా అన్యాక్రాంతంగా ఉన్నాయి. ఇవన్నిటి కూడా ఒక పద్ధతి ప్రకారం దీన్ని చేసి ఈ రోడ్లు బాగు చేస్తామనేసి కూడా కొంత టైం పడుతుంది. కలెక్టర్ దగ్గర నుంచి తహసీల్దార్ల వరకు అందరూ కూడా ఎక్కడెక్కడ సమస్యల పరిష్కారానికి ఏ విధంగా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన అందించాలనే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు నరేంద్ర మోడీ ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి అనేక విధాలుగా కూడా ఆర్థికంగా కూడా వారి నుంచి సహాయ సహకారాలు తీసుకొని ఏ విధంగా ముందుకెళ్తున్నారో మనం చూస్తా ఉన్నాం. 6 నెలల కాలంలో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన సాగించడమే కాకుండా తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో గతంలో ఏ విధంగా టీడీఆర్ బాండ్ రూపంలో కానీ, కొండపైన తిరుపతి దేవస్థానానికి సంబంధించి కానీ, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి కానీ, అదేవిధంగా తిరుపతి నగరపాలక సంస్థకి సంబంధించి కానీ అన్ని చోట్ల కూడా అక్రమాలతో అన్యాయంగా అక్రమంగా ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన సొమ్ముని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఏ విధంగా కొలగొట్టారో మనం చూసాం. వాటన్నిటిపైన కూడా ఈరోజు విచారణ చేపట్టాలనే దిశగా ఈరోజు ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా తిరుపతిలో కూడా అనేక మంది పేరు చూస్తే వాళ్ళ పేరుతో పట్టాలు ఉంటాయి. అలా నివసించే వాళ్ళు చూస్తే దౌర్జన్యంగా ఆక్రమించుకొని వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారో, కొన్ని చోట్ల అయితే ఖాళీ స్థలాలకి రికార్డులు సృష్టించి ఏ విధంగా వాళ్ళు హస్తగతం చేసుకున్నారు అన్నీ కూడా రాబోయే రోజుల్లో బహిర్గతం అవుతాయి. అందులో భాగంగానే ఇప్పుడు
ఎవరెవరు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో రిటర్న్గా కూడా వాళ్ళ సర్వే నెంబర్లు ఏమి, వాళ్ళకున్న భూమి హక్కు ఎంతవరకు ఉంది, వాటన్నింటినీ కూడా తీసుకొని ఈరోజు రెవెన్యూ అధికారుల ద్వారా వాటన్నింటినీ పరిష్కారానికి ఈ సదస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇది 4వ సదస్సుకి ఇక్కడ ఈరోజు ఆర్ఎల్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు జరుగుతుంది. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఎన్డీఏ కూటమి అందరూ కూడా ఏ కార్యక్రమం ఉన్నా కూడా అందరూ కూడా కలిసికట్టుగా గత ప్రభుత్వాల యొక్క అవినీతి అక్రమాలను వెలికి తీసే పనిలో ధ్యేయంగా కూడా పనిచేస్తూ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తామని తెలియజేస్తూ ముఖ్యంగా కూడా రత్నం చెప్పినట్టు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి 32 వినతులు వచ్చాయని తిరుపతి నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 32 మంది వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలు అందించారు. అందులో ముఖ్యంగా కుర్లగుంటలో డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని, ప్రజలకు వైద్య పరీక్షలు చేయించాలని కోరారు. ప్రభుత్వ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నామని ఆ నగదు ఇప్పించాలని, రోడ్డు విస్తరణకు తమ స్థలం తీసుకున్నారని టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, ఓ వ్యక్తి డీకేటీ స్థలంలోని కాలువపై అక్రమంగా ఇళ్లు నిర్మిస్తున్నారని ఆపు చేయాలని, సుబ్బారెడ్డి నగర్లో డ్రైనేజీ కాలువ కోసం తవ్విన గుంతలు పూడ్చాలని, గొల్లవాణిగుంట, రాజీవ్ నగర్లలో డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని, గరుడవారధి పిల్లర్ 24 వద్ద గుంత పూడ్చాలని, పాత రేణిగుంట రోడ్డు రిలయన్స్ మార్ట్ వద్ద చెత్త వేస్తున్నారని నివారించి శుభ్రంగా ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, రవి, వెటర్నరీ డాక్టర్ నాగేంద్ర, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు రెడ్డి, డిఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి పద్మావతిపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పోస్టర్ను ఆవిష్కరించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఎన్నికలకు ముందు విద్యుత్ భారాన్ని మోపబోమని చెప్పి అధికారంలోకి వచ్చారని, అధికారంలోకి వచ్చిన తరువాత 2 విడతలుగా 15,000 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపారని విమర్శించారు. ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సూపర్ 6లో ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రతి నెల డైవర్ట్ చేస్తున్నారని, ప్రజలు మీపై ఆగ్రహంతో వ్యతిరేకతతో ఉన్నారని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన పోరాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలియజేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా అయితే పోరాటాలు చేశారో అదేవిధంగా తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు. డిసెంబర్ 27వ తేదీ విద్యుత్ కార్యాలయాల్లో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై వినతి పత్రాలు అందజేస్తామని, కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని ఈ సందర్భంగా భూమన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి సమన్వయకర్త భూమన అభినయరెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడున్నటువంటి విద్యుత్తు ఛార్జీలను కూడా తగ్గిస్తాము, మా హయాం విద్యుత్తు భారం లేనటువంటి పాలనగా ఉంటుంది కనుక మాకు ఓట్లు వేయండి అని ప్రజల్ని అభ్యర్థించినారు. ఆ మాట నమ్మి ప్రజలు ఓటు వేసిన తరువాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ 6 నెలల కాలంలో దాదాపు 15,000 కోట్ల రూపాయలు విద్యుత్తు ఛార్జీల భారం ప్రజల మీద మోపినారు. 2 విడతలుగా ఒకసారి 6,000 కోట్ల రూపాయలు, మరొకసారి 9,000 కోట్ల రూపాయల భారం ప్రజల మీద మోపి ప్రజలను నమ్మక ద్రోహానికి గురి చేసినారు. వాళ్ళ నడ్డి విరిచినారు. సూపర్ 6 అన్నటువంటి పేరుతో హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రతి నెల ఏదో ఒక రకమైనటువంటి ఆరోపణతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ ఆరోపణలు నెట్టి ప్రజల సమస్యల నుంచి ప్రజలు ఆలోచించకుండా ఉండటానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. కానీ దాదాపు 15,000 కోట్ల రూపాయల విద్యుత్తు ఛార్జీలు పెరిగిన తరువాత ప్రజలు ఇంక ఏ రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ను కూడా వినటానికి కూడా సంసిద్ధతతో లేరు. చాలా ఆగ్రహంతో ఉన్నారు. సామాన్యుని మీద భారం పడింది. ఎన్నికల వాగ్దానం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలి. ఇప్పటి వరకు ఆ హామీ నెరవేరలేదు. ఆ హామీ నెరవేరకపోగా అదనంగా 15,000 కోట్ల రూపాయల భారాన్ని మోపినారు. తెలుగు సినీ పరిశ్రమలో మొదటి వరుసలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని అయిన తన కుమారుడు కౌశిక్ బ్రెయిన్ మ్యారో క్యాన్సర్ చికిత్సకు సాయం చేసిన దాతలందరికీ కౌశిక్ తల్లి కృతజ్ఞతలు తెలియజేశారు.
సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ అభిమానులు దాదాపు 2 లక్షల రూపాయల వరకు సహాయం చేశారని కొనియాడారు. కానీ ఇంకా 20 లక్షల రూపాయలు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యానికి చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ వెంటనే స్పందించి చికిత్సకు కావాల్సిన మిగతా మొత్తాన్ని ఇవ్వగలిగితే కౌశిక్ ఆరోగ్యవంతుడిగా ఇంటికి చేరుతాడన్నారు. ఎందుకంటే మీరు చాలా నాకు హెల్ప్ చేశారు. నేను ఆ రోజు మా అబ్బాయికి క్యాన్సర్ అని నేను మీకు ఇట్లా ప్రెస్ మీట్ పెట్టాను. చాలామంది హెల్ప్ చేశారు. మీకు అందరికీ చాలా కృతజ్ఞతలండి. ఈరోజు నేను అపోలో క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నాను. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏమిటంటే మా అబ్బాయికి ఇప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ అయ్యిందనే మీకు చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టి అందరికీ థ్యాంక్స్ చెప్పడానికే నేను వచ్చాను ఇక్కడికి. ఇంకొద్దిగా హెల్ప్ కావాలి, అందుకనే నేను ఇక్కడికి వచ్చాను. అక్కడికి వెళ్తే నేను సిఎంఆర్ఎఫ్ వాళ్ళతో మాట్లాడి అక్కడ వాళ్ళు 11 lakhs ఫస్ట్ ఈ 11 lakhs తీసుకునేసి మీ అబ్బాయిని వేరే హాస్పిటల్లో జాయిన్ చేయించండి అని చెప్పారు. ఆల్రెడీ ఎల్ఓసి అపోలో క్యాన్సర్ హాస్పిటల్ తాయినంపేట నందనం అనమాట చెన్నైలో, అక్కడ తీసుకున్నాము ఎల్ఓసి. మళ్ళీ అక్కడి నుంచి తీసుకొని వచ్చేసి ఇక్కడ ఇచ్చామన్నమాట. ఇచ్చేసి అప్పుడు ఫస్ట్ జాయిన్ చేయించేస్తాం చెన్నై అపోలో హాస్పిటల్లో. అప్పుడు వాళ్ళు నాకు 10 lakhs డిపాజిట్ చేయాలా, బిఎంటీ కదా అని చెప్పారు. నేను వాళ్ళని అడిగాను అనమాట, సార్ నా దగ్గర ఇప్పుడు 10 lakhs అర్జెంటుగా నాకు లేదు సార్, నా దగ్గర నేను కావాల్సి అంటే మీరు నాకు చెక్ ఇవ్వండి అని చెప్పారు. ఓకే నాకు 2 days టైం ఇవ్వండి, ఫస్ట్ అడ్మిషన్ తీసుకోండి సార్ అని చెప్పేసి నేను చాలా వాళ్ళని బ్రతిమలాడాను. సరే అని చెప్పేసి వాళ్ళు అడ్మిషన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ జాయిన్ చేయించారు. ఈ జాయిన్ చేయించడం వల్ల మీ అందరి సపోర్ట్ అనమాట. అదే నాకు ఎన్టీఆర్ సార్తో కృష్ణ యాదవ్ సారు, నెక్స్ట్ విద్యాసాగర్ సారు, మినిస్టర్ సారు, నెక్స్ట్ అందరూ నాకు ఫోన్పే చేశారు. చాలా మంది నాకు తెలియదు కానీ నాకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పాను. టీటీడీ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. మా హస్బెండ్ టీటీడీలో కాంట్రాక్ట్ బేసిక్ మీద డ్రైవర్గా వర్క్ చేస్తాడు. అప్పుడు వాళ్ళ టీటీడీ ఎంప్లాయీస్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. నేను అక్కడ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ టీటీడీ వాళ్ళకి లెటర్ పెట్టాను అనమాట, ఈ 11 lakhs సరిపోదని చెప్పేసి. సరిపోకపోతే సార్ ఈ 11 lakhs సరిపోదు, 40 lakhs ఇచ్చారు సార్ వాళ్ళు అని చెప్పేసి. తర్వాత వాళ్ళు టీటీడీ వాళ్ళు ఓకే అని చెప్పేసి ఇచ్చారనమాట అమౌంట్. అందరికీ చాలా కృతజ్ఞతలండి. మీరందరూ లేకపోతే నేను లేను ఈరోజు. ఆ అబ్బాయి హెల్త్ కండిషన్ చాలా బాగుంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మీ అందరి సపోర్ట్ వల్ల ఇప్పుడు హాస్పిటల్లో ఏం జరిగిందంటే 20 lakhs అనేది కావాలి. ఆ 20 lakhs అంటే ఇంకా 20 lakhs కడితేనే మేము ఇస్తామని చెప్తున్నారు. ఎందుకంటే చాలా హై అమౌంట్ అండి. ఈరోజు బిల్లు నేను చూశాను. నిన్నటికి నేను నైటే వచ్చాను. ఈరోజు నిన్న బిల్ వచ్చేసి 77 lakhs అయింది. నేను చెప్పాను మేము ఇంత కట్టుకోలేమండి, మేము చాలా పేదవాళ్ళము, మా గవర్నమెంట్ హెల్ప్ చేస్తేనే, గవర్నమెంట్ టీటీడీ ఇంకా అందరూ ఫోన్పేలు వేసి హెల్ప్ చేసిన దానివల్లనే మేము ఇక్కడ హాస్పిటల్కి వచ్చాము, నేను అంత కట్టుకోలేను అని చెప్పి వాళ్ళకి చెప్పాను. చెప్తే అట్లీస్ట్ మీరు 20 lakhs అన్నా కట్టండి అని చెప్పారు. మేడం మేము అది కానీ కట్టలేము అని చెప్తే, లేదండి మీ అబ్బాయి సివియర్ కండిషన్ నుంచి అంటే 90% బ్లాస్ట్ అయినప్పటి నుంచి మేము ఇప్పుడు క్యాన్సర్ ఏం లేకన్నా వాళ్ళ ఫాదర్ సెల్స్ ఎక్కించి ఇంత చేశాం కదా, అట్లీస్ట్ ఏదైనా 20 lakhs మీరు ఇవ్వండి, లేకపోతే మేము డిశ్చార్జ్ ఇవ్వము అని చెప్పారు. ఇప్పుడు 10 days అటు నుంచి మెడిసిన్స్ మేమే వాళ్ళ మెడిసిన్స్ అంతా ఆఫ్ చేసేస్తారు. ఎవ్రీడే బ్లడ్ ప్లేట్లెట్స్ ఎక్కించాలి. ప్లేట్లెట్స్ వచ్చి 12,000 అవుతుంది, బ్లడ్ వచ్చి 8,000 అనమాట. ఇప్పటికి 64 units ఎక్కించాము. బట్ అక్కడ బ్లడ్ కావాలంటే మనం ఏం చేయాలంటే డోనర్స్ అనేవి వెతుక్కోవాలి. అక్కడ నాకు చెన్నైలో ఎవరు తెలీదు, లాంగ్వేజ్ ప్రాబ్లం అనమాట. అప్పుడు ఏం చేశానంటే నాకు తెలీదు, అక్కడ బ్లడ్ డి బ్లాక్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళేసిన తర్వాత అక్కడ చాలామంది బ్లడ్ ఇవ్వడానికి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు నాకు అంటే ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఇంగ్లీష్లో వాళ్ళతో మాట్లాడి, ప్లీజ్ అండి మా అబ్బాయికి ఇలా ఉంది, ఇక్కడ వీళ్ళు బ్లడ్ ఇవ్వని అంటున్నారు, అమౌంట్ పెట్టుకున్నా కానీ మీరు ఎవరైనా హెల్ప్ చేయండి అని అంటే ఒకరిని నేను అడుక్కుంటాను, ప్లీజ్ అండి హెల్ప్ చేయండి మా అబ్బాయికి ఇలా క్యాన్సర్ వచ్చింది, ఇక్కడ ఏ బ్లాక్లో ఉన్నాము అని చెప్పేసి. తర్వాత వాళ్ళు ఇంకొకరికి అట్లా చాలామంది హెల్ప్ చేశారు. ఇప్పుడు 64 units అలాగే నాకు హెల్ప్ చేశారనమాట చెన్నైలో. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పాలనలో ఆనాటి ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరాగాంధీల పాలనలలోనే వారికి వారే భారతరత్నను ప్రకటించుకున్నారని, కాంగ్రెస్ ది స్వార్థ రాజకీయమని భారతీయ జనతా పార్టీ నేతలు సామంచి శ్రీనివాస్, వరప్రసాద్, పెనుబాల చంద్రశేఖర్ తదితరులు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం
మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ రాజ్యాంగం రచించిన బిఆర్ అంబేద్కర్ చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి అని కొనియాడారు. కానీ కొందరు ఆయన్ని విమర్శించారని, బీజేపీ నేతలను విమర్శించడం సరికాదన్నారు. దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ పాలనలోకి రావడానికి కృషి చేస్తున్నా ఫలితం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైందన్నారు. పార్లమెంటు వేదికగా అబద్ధాలను చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. నిజంగా మీకు బిఆర్ అంబేద్కర్ గారి పైన గౌరవం ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ దేశాన్ని సుమారు 40 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించలేదు. భారతరత్న ఎందుకు ఇవ్వలేదని ఇవాళ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ అధిష్టానాన్ని, ముఖ్యంగా పిల్ల చేష్టలతో పరిణితి చెందని ఆ పార్టీ నాయకుడైన రాహుల్ గాంధీని ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రశ్నిస్తుంది. 1955లో ఈ దేశ ప్రధానిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందిన జవహర్లాల్ నెహ్రూ తనకు తాను భారతరత్న ఇచ్చుకున్నారు. ప్రపంచంలోనే ఆదర్శవంతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని రచించి అందించినటువంటి అంబేద్కర్ గారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని తనకు తాను భారతరత్న ప్రకటించుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటు తర్వాత 1979లో 1979లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆమె తనకు తాను భారతరత్న ఇచ్చుకోవడం జరిగింది. తిరిగి 1990లో కాంగ్రెస్ రహిత ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే భారతీయ జనతా పార్టీ సమర్థించేటువంటి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని భారతరత్న ఇచ్చి గౌరవించిందనే విషయాన్ని ఇవాళ దేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరం వస్తుంది. తిరుపతి పెద్దకాపు వీధిలోని శ్రీరామ భజన మందిరంలో ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీరామ నామ కీర్తనలను ఆలపించారు. ఈ సందర్భంగా రాములవారి చిత్రపటానికి పూజలను నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. ఉభయదారులుగా దేవలం రవి దంపతులు పూజారి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు, ప్రముఖ గాయకులు సోము ఉమాపతి మాట్లాడుతూ అతి పవిత్రమైన ధనుర్మాసంలో 4 రోజుల పాటు ఆలయాల్లో పూజలు నిర్వహించి భజనలు చేయడం వలన వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల్లో ఉన్నదని గుర్తు చేశారు. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు జరిగే ఈ భజన కార్యక్రమంలో నగర ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కె చెన్నబ్బ, వెంకట నారాయణ, మునికృష్ణయ్య, లక్ష్మీ దేవమ్మ, ఈశ్వరమ్మ, బాలసుబ్రహ్మణ్యం, సుబ్బారెడ్డి, జీవన్ రెడ్డి, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కార్యదర్శి కెఎన్ రాజా, గాయకులు సోము ఉమాపతి, వాసుదేవరెడ్డి, తిరుపాలాచారి, మునికృష్ణయ్య, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కాగితాల చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మానవ జీవితంలో పుట్టిన ప్రతి మనిషి బాధలను అనుభవించిన తరువాత ఈ జీవితం నాటకమని తప్పకుండా మోక్షం కావాలని కోరుకుంటాడు. ఆ మోక్షం 9 రకాల మార్గాలలో మనకు లభిస్తాయి. అందులో ముఖ్యమైనది భక్తి, అంటే భజనలతో. ఆ భజనలలో కూడా పండుగ నెల అని ఆ నెలలో దేవుళ్ళంతా భూమి మీద వచ్చి ఎక్కడెక్కడ భజనలు జరుగుతుందో అక్కడంతా కూడా ఆలకిస్తూ ఉంటారట. అదేవిధంగా ముఖ్యంగా తిరుపతిలో ప్రతిరోజు తెల్లవారుజామున 5 నుంచి 8 గంటల వరకు ఈ 30 రోజులు బ్రహ్మాండంగా శ్రీరామ భజన మందిరం వద్ద భక్తులందరూ చేరి, ముఖ్యంగా గాయకులు, కళాకారులందరూ కూడా గుమికూడి తమ శక్తి కొద్దీ ఆ దేవదేవుణ్ణి ధ్యానిస్తూ పాటలు పాడి చాలా చక్కగా ప్రసాద కైకర్యంతో ఆ వినేవాళ్లకు కూడా మనశ్శాంతిని, సంతోషాన్ని కలిగించేటట్టుగా ప్రతిరోజు కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అందరూ వచ్చిపోతున్నారు. మీరు కూడా తెలిసిన వాళ్లకు, తెలియని వాళ్ళకు అందరికీ కూడా వచ్చి ఇక్కడ ఈ యొక్క పుణ్య కార్యక్రమంలో పాల్గొని మోక్ష మార్గాన్ని పొంది ఆ దేవదేవుని యొక్క పదపద్మాలలో కలిసిపోయేటువంటి మోక్షాన్ని పొందవలసిందిగా మేము ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ధనుర్మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గౌరీదేవి గొబ్బెమ్మ ఉత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు.
8వ రోజు సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూన అంబిక అమ్మవారి ఉత్సవమూర్తిని గౌరీదేవి గొబ్బెమ్మ అలంకారంలో పలు విశేష పూజలు నిర్వహించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చరణల మధ్య ఆలయ ప్రాకారోత్సవం, 4 మాడ వీధుల్లో నగరోత్సవం కనుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో బాపిరెడ్డి దంపతులు, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామి వారికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో ధనుర్మాసం సందర్భంగా సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనేశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. సోమవారాన్ని పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్ కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, ఏఈఓ విద్యాసాగర్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, పిఆర్ఓ రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో భారత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి శ్రీ కోదండ రామాలయ దక్షిణ మాడవీధిలో గల చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో నిర్వాహకులు చిత్రపు హనుమంతరావు ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పివి నరసింహారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. 1991వ సంవత్సరం ఆర్థిక సంక్షోభం సమయంలో దేశాన్ని దివాలా తీయకుండా రక్షించడానికి మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రిగా నియమించడం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వివిధ ఉదారవాద సంస్కరణలను ప్రవేశపెట్టడంలో పివి నరసింహారావు ప్రత్యేక చొరవ చూపారని కొనియాడారు. పివి నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణ విధానాలను భావి ప్రధానులు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు సిఆర్కే శేషగిరిరావు, అప్పలాయగుంట శ్రీ సుదర్శన నారసింహ దేవాలయ నిర్వాహకులు లక్ష్మీ రంగనాథన్, భాగవతుల జయలక్ష్మి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశాయ. ఈరోజు రాష్ట్ర విద్యామంత్రి, ముఖ్యమంత్రి, భారత రక్షణ మంత్రి, వివిధ శాఖలలో అనేక రకాల మంత్రి పదవులు అనుభవించి చేసి భారత ప్రధానిగా ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడై మైనారిటీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు నిర్విరాటంగా నిర్వహించినటువంటి మహానుభావుడు, బహుభాషా కోవిదుడు శ్రీ పివి నరసింహారావు గారి వర్ధంతిని ఈరోజు రాములవారి దక్షిణ మాడ వీధిలో చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో గుండాల గోపీనాథ్ రెడ్డి గారు, అలాగే తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం మరియు బ్రాహ్మిన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సభ్యుల ద్వారా నిర్వహించుకోవడం, వారి సేవలు
గుర్తించుకుని వారి సేవలను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువతరం కూడా ముందుకు నడవాలని దేశ చరిత్రలోనే సుమారు 70 సంవత్సరాలు రాజకీయ జీవితాన్ని గడిపిన వ్యక్తి. ఎందుకంటే 1957వ సంవత్సరంలో ప్రప్రథమంగా తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి 80 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని అనుభవించిన వ్యక్తి, ఏకైక భారతదేశంలో తెలుగు వీరుడు, తెలుగు మా ప్రజలందరూ కూడా గర్వించదగ్గ వ్యక్తి పివి నరసింహారావు గారు. అటువంటి వ్యక్తి యొక్క వర్ధంతి రోజు జరుపుకోవటం, 20 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఆయన మనం సంస్కరించుకోవటం చాలా శుభపరిణామం. ఈరోజు భారతదేశంలో కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగువారు కానీ ఇతర దేశాలు ఎవరైనా సరే సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేస్తారంటే అది కేవలం పివి నరసింహారావు గారి యొక్క మేధస్సుకు నిదర్శనం అని చెప్పి మనం అందరం కూడా హర్షించదగ్గ విషయం. కాబట్టి ఈరోజు కేవలం ప్రతి రాష్ట్రంలో కూడా, ఎందుకంటే మైనారిటీలో ఉన్న గవర్నమెంట్ని 5 సంవత్సరాలు గవర్నమెంట్ రన్ చేసిన ఏకైక వ్యక్తి బహుకోజావతుడు. కాబట్టి పివి నరసింహారావు గారి వర్ధంతిని చిగోరా ఆధ్యాత్మిక సేవా సంస్థ, అలాగే రంగస్థలి కళాకారులందరూ కూడా, చైర్మన్ గుండాల గోపీనాథ్ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. సిఆర్కే శేషగిరి, తిరుపతి. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జడ్జ్ జేకే మహేశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. వీరికి దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ స్వామివారి సన్నిధానం వద్ద సుప్రీంకోర్టు జడ్జ్ జేకే మహేశ్వరిని దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి శేష వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి తీర్థ ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, 12th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ శ్రీనివాస్ నాయక్, 3rd అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ గురునాథం మరియు పిఆర్ఓ రవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు పోటెత్తారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డిఆర్ఓ మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వినతులను సమర్పించుకునేందుకు ప్రజలు కలెక్టర్ కార్యాలయానికి తరలి రావడంతో కలెక్టర్ కార్యాలయం అర్జీదారులతో కిటకిటలాడింది. మాకు రోడ్ లేదు సార్. యాపంచేరి మండలం సార్, యాపంచేరి చెన్నారెడ్డిపల్లి. మాకు ఇండ్లు లేవు, రోడ్డు లేదు, ఎవరు రమ్మన్నా రావట్లేదు సార్. మీరు రోడ్డు వేయండి, మేము వస్తామని చెప్తున్నారు సార్. మాకు ఏ సౌకర్యం లేదు సార్. మాకు ఏరైనా మేము వాటర్ తాగుతున్నాం సార్, గవర్నమెంట్ వేసినారు, అది అబ్జెక్షన్ చేస్తున్నాడు ఆయన. ఆడవాళ్ళని అబ్జెక్షన్ గా మాట్లాడుతున్నాడు సార్, ఈ విధంగా మాట్లాడుతున్నాడు సార్ ఆయన. ఆర్టీసీ డ్రైవర్ మనోహర్ ఎవరు మాట, పోలీసుల మాట కూడా వినలేదు సార్ ఆయన. మమ్మల్ని ఎక్కడంటే అట్లా మాట్లాడి నైట్ కూడా నిద్ర బానీయట్లేదు. ఇంజులు లప్పకలు కోస్తాను ఏమేమో మాట్లాడుతున్నాడు.
నీళ్ళు సార్ మేము గవర్నమెంట్ వాళ్ళు జాగాలు వేసినారు సార్, కానీ వంకది ఆడేసినామని మీరు నీళ్లు పట్టుకుంటారు, నేను వేసుకొని మీరు తాగాలి. అడుగు పెట్టినీడు బోర్ వేసేదానికి రానిడు అసలు ఎవరిని మాకు నీళ్ళు లేవు సార్. తెల్లవారు పోతే మేము సాయంకాలం వస్తాం సార్ 7-8కి. అప్పుడు మేము వాటర్ ఏం చేయాలి సార్? మాకు తొట్టిగడ లేదు సార్. మాకేం ఆడ నిలవ ఉండేదానికి ఏం లేదు ఆస్కారం. మేము కొంచెం పట్టుకొని తాగుతాము. అటప్పుడు మేమేం చేయాలి సార్? ఆయన తాగేసి వచ్చి అభ్యంగా మాట్లాడతాడు సార్ ఆడవాళ్ళని. అన్ని చెప్పినాం సార్, పోలీసు వాళ్ళకి కూడా వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చినారు, కానీ ఆయన మారటం లేదు. పేరు మనోహరయ్య, ఆయన ఆర్టీసీ డ్రైవర్ సార్. సహాయం చేయండి సార్, మేము కొన్ని ఉంటుంది. మాకేం లేదు సార్ ఆడ నిజంగా. ఇండ్లు లేవు, మన 2 ఇండ్లు కాలిపోయినాయి సార్. కరెంట్ పాస్ అయ్యి లైన్ మాత్రం లాగినారు సార్, పోల్లు వేసినారు, కరెంటు ఇవి వేసినారు. అంతే సార్, మాకు ఇంకేం చేయలేదు. 3 నెలలు అవుతాను చెప్పాడు సార్, ఎమ్మెల్యే సార్ చెప్పినారు, ఇంతవరకు ఏం చేయలేదు. రైతు దినోత్సవ సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా రైతుల యొక్క కోరికల దినంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కావాలని, రైతులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న నల్ల చట్టాలు రద్దు చేయమని చెప్పి, నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయమని చెప్పి భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధర్నా కార్యక్రమం నిర్వహించి నిరసన తెలియజేస్తూ ఉన్నాం. డిజిటల్ వ్యవసాయ చట్టాలు తీసుకొస్తూ ఉన్నారు. డిజిటల్ వ్యవసాయ చట్టాలు రైతులకు అవసరమా? నువ్వు పెట్టే 3 నల్ల చట్టాలను రద్దు చేసి వాటిని సక్రమంగా అమలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంలో ఈరోజు గత 40 రోజులుగా సింగు బాటల్లో రైతాంగం ఉద్యమాలు కొనసాగిస్తూ ఉంటే, రైతు సంఘ నాయకుడు 40 రోజులుగా నిరాదీచేస్తూ ఉంటే వారితో ఏమాత్రం లాఠీ చార్జీలు, భాషవాయాలు ప్రకటిస్తున్నారు. అలాగే దాదాపు 30-40 మంది రైతుల్ని జైల్లో పెట్టి నిర్బంధం చేయడం జరిగింది. వీళ్ళందరినీ రిలీజ్ చేయమని చెప్పి, నూతన డిజిటల్ వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయమని చెప్పి ఏపీ రైతు సంఘము అన్ని రైతు సంఘాల తరఫున ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేశాం. ఈ నరేంద్ర మోడీ ఇప్పటికైనా సరే దీనిలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు కూడా, చంద్రబాబు నాయుడు పార్టీ ఎంపీల బలంతోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం నడుస్తూ ఉంది. నువ్వు రైతు ప్రభుత్వం అని చెప్తున్నావు. రైతు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నువ్వు నరేంద్ర మోడీతో మాట్లాడి ఈ యొక్క నల్ల చట్టాలని రద్దు చేయమని చెప్పాలా, నూతన డిజిటల్ వ్యవసాయ చట్టాలను రద్దు చేయమని చెప్పాలా. అలాగే నువ్వు ఇస్తామని చెప్పి 20,000 రూపాయలు రైతాంగ పెట్టుబడి డబ్బులు కూడా వెంటనే విడుదల చేయమని చెప్పి అన్ని రైతు సంఘాల తరఫున వెంటనే. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి, సుప్రీంకోర్టు జడ్జి మహేశ్వరి వీరిరువురు కుటుంబ సభ్యులతో కలిసి వేరువేరుగా శ్రీవారి ఆశీస్సులను అందుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులు వారి రోజువారీ మందులు వెంట తెచ్చుకోవడం ద్వారా 24/7 అంటే 24 గంటలు వైద్యులు పాటిస్తారు. దీర్ఘకాలిక వ్యాధులకు తిరుమల స్వామివారి సేవలో ఉడిపి పీఠాధిపతి విద్యాస్యానాథ వైభవ తీర్థ స్వామీజీ పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. సోమవారం ఉదయం శ్రీవారి ప్రధాన ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న పీఠాధిపతికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లను చేశారు. స్వామివారిని దర్శించుకున్న పీఠాధిపతికి టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 5 ఏళ్లు రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను వారికి అనుకూలంగా మార్చుకుని అడ్డగోలుగా దోచుకున్నారని, దోపిడీకి పాల్పడిన ఎంతటి వారినైనా శిక్షిస్తామని తిరుపతి పార్లమెంటు డివిజన్ అధ్యక్షులు నరసింహ యాదవ్ స్పష్టం చేశారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో నరసింహ యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆస్తుల్ని అమ్మడం జరిగింది. 255 కోట్ల పైన ప్రాపర్టీలు అమ్మి ఏ విధంగా దుర్వినియోగం చేశారో ప్రత్యక్షంగా కనపడతా ఉంది. బెంచీల పేరుతో, పూల మొక్కల పంపిణీ పేరుతో ఏదైతే భారీ ఎత్తున రిటైర్ అయిన కొంతమందిని తీసుకొచ్చి, అధికారులు తీసుకొచ్చి ఏ విధంగా కోట్లాది రూపాయలు వాళ్ళకి 5 సంవత్సరాల కాలంలో శాలరీలు చెల్లించి ఎన్నికల విధులకి, వాళ్ళ యొక్క ఎన్నికల విధుల కోసం వాళ్ళని ఉపయోగించుకొని తుడా నిధులు ఖర్చు పెట్టిన సంఘటనలు మనం చూసాం. అదే కాకుండా ఈరోజు భారీగా కూడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన ఏదంటే ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటాయి, మామూలుగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటే అవన్నీ కూడా కరిగించేసినారు. ఈ పొద్దు వచ్చిన 255 కోట్లు కూడా ఖర్చు పెట్టేసి పోగా ఈరోజు 70 కోట్ల రూపాయలు ఇప్పుడు ఓడీలో ఉంది. అప్పుల ఊబిలో కూరుకొని పోయింది తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా దానిపైన సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకొని దానికి బాధ్యులైన వారిపైన, ఎందుకంటే మనం చూసాం ఇంకో పక్క టీటీడీ చూస్తే శ్రీవాణి ట్రస్ట్ దగ్గర నుంచి మొత్తం అవినీతిమయం చేశారు. దేవుని పేరుతో దర్శనాల టికెట్ను విచ్చలవిడిగా బ్లాక్ మార్కెట్లు అమ్మి ఏ విధంగా దోచారో టీటీడీ 5 సంవత్సరాల చరిత్ర చెబుతుంది. ఇంకా ప్రసాదాల్లో కల్తీ అంటామా, ఇంకోటి అంటామా, లేదా సొంత కుమారుని గెలుపు కోసం టీటీడీ ఖజానాను ఏ విధంగా పణంగా పెట్టి ఆ చైర్మన్, ఇక్కడ అప్పటి లోకల్ ఎమ్మెల్యే ఏ విధంగా కోట్లాది రూపాయలు సివిల్ వర్కులు కేటాయించారో మనం చూసాం. గత వైసీపీ ప్రభుత్వంలో రూయా హాస్పిటల్లో షాపులు పొంది జీవనోపాధి పొందుతున్న తమకే ఇదే షాపులను తిరిగి కేటాయించాలని షాపుల యజమానులు శాంతారెడ్డి, చెంగల్రాయులు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ రూయా హాస్పిటల్ యాజమాన్యం టెండర్ల ద్వారా 10 బాడుగు పెంచి ఇతరులకు షాపులను ఇవ్వడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రోగము సరిగా చేయకపోతే మన శ్రీ రామనారాయణ రొయ్య హాస్పిటల్కి వచ్చి పేదల ఆసుపత్రి అని చాలామంది పేదవారు వస్తూ ఉంటారు. కానీ ఈ టెండర్ల విషయంలో 2000 షాపుని 2 లక్షలకు పాడారు. నా షాపు ఒంటరి మహిళ కింద ఇచ్చింది గత ప్రభుత్వంలో 6,400 రూపాయలు కట్టే షాప్ని 60,000 చేశారు. అదో ఈ అన్న కూడా బాధ్యతడే. ఆ మర్రి చెట్టు కింద చిన్న 3 అడుగుల బంకు అతంది. ఆ 3 అడుగుల బంకుకి 72,000 వేశారు జిఎస్టీతో కూడా. కానీ ఆ టీ ఓన్లీ వాటర్ బాటిల్ అమ్ముకునేవాడు 72,000 ఎలా కడతారు? వాళ్ళు పేదవాళ్ళే. పేదల గురించి తెలిసి రోగులకి ఏదో లేని వాళ్ళకి ఇచ్చి ఉన్న వాళ్ళకి 10 రూపాయలు టీ అమ్ముకునే వాళ్ళు 72,000 కట్టమంటే, నాకు ఒండ్రమాల కింద గత ప్రభుత్వం సానుభూతితో ఇచ్చిన షాపును కూడా 66,000 వేస్తే నేను ఎలా కట్టేది? ఆ షాపు కూడా నాకు ఇవ్వలేదు. నాది తీసి ఇంకొకరికి డబ్బున్న వాళ్ళకి ఇచ్చి, డబ్బు కోసమే మీరు ఇచ్చారు. కానీ ఈరోజు మా పరిణయం లేదు, మేము న్యాయబద్ధంగా పోయామంటే ఏమిటి సార్ న్యాయబద్ధము? ఏమి న్యాయబద్ధంతో పోయారు? రోగులదే కదా మేము డబ్బు తెచ్చి కట్టాలా? ఇతను కూడా రోగులదే కదా తీసి కట్టాలా? ఇళ్ళమ్మి నగలమ్మి ఇంట్లో డబ్బు తెచ్చి కట్టరు కదా. ఇప్పుడు 10 రూపాయలు అమ్మే వాటర్ బాటిల్ రేపు 20 రూపాయలు అమ్మితేనే కదా మీకు కట్టగలుగుతాము. మీరిచ్చే బాడుగులు మెరుగైన వైద్యం కోసమే అంటున్నారు. గత ప్రభుత్వంలో కూడా సూపరింటెండెంట్లు, ఎమ్మెల్యే గారు, చైర్మన్లు అందరూ ఉన్నారు. అందరూ మారారు 5 ఏళ్లలో. వాళ్ళకి రాని ఆలోచన, మీరు డబ్బులు ఎక్కువ వేసిన వాళ్ళకి మీరు షాపులు ఇస్తే అది ఎవరిది సార్ తప్పు? తిరుపతి భారతీయ విద్యాభవన్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయాలో ప్రముఖ గణిత శాస్త్రజ్ఞులు శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి భారతీయ విద్యాభవన్ గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ ఎన్ సత్యనారాయణరాజు మాట్లాడుతూ, గణితంలో రామానుజన్ అసమానమైన కృషిని మరియు ప్రసిద్ధ హార్డీ రామానుజన్ నంబర్ 1729 యొక్క ఆవిష్కరణ గురించి వివరించారు. రామానుజన్ భక్తికి సంబంధించిన అంతర్దృష్టులను, విజయాన్ని సాధించడంలో పట్టుదల, విశ్వాసాల పాత్రను తెలియజేశారు.
మ్యాథమెటిక్స్ క్లబ్, మ్యాథమెటిక్స్ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ప్రదర్శనలతో సహా విద్యార్థులు వినూత్న నమూనాలు ప్రదర్శించారు. జామితీయ సిద్ధాంతాలు, పైథాగరన్ సిద్ధాంతాలు, 2D మరియు 3D నమూనాల వంటి సంక్లిష్ట గణిత భావాలను ప్రదర్శించారు. వీటిలో సీనియర్ సెకండరీ విద్యార్థులు రూపొందించిన శ్రీచక్ర మోడల్ విశేష ప్రశంసలు అందుకుంది. గణిత శాస్త్రం మరియు ఆవిష్కరణల స్ఫూర్తితో విద్యార్థులు మరియు తల్లిదండ్రులను ప్రోత్సహించేలా గణిత విభాగం అధ్యాపకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ ఎన్ సత్యనారాయణరాజుకు సన్మానంతో ఈ కార్యక్రమం ముగిసింది. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతన్నల సమస్యలను పరిష్కరించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని శ్రీకాళహస్తిలో సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తిలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతు సంఘం నాయకులతో కలిసి నిరసన ధర్నా నిర్వహించి సిపిఎం నాయకులు రైతు సమస్యల పరిష్కారానికై కార్యాచరణ చేపట్టాల్సిందిగా ఆర్డీఓ రవిశంకర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ ఢిల్లీలో రైతులు చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయని, బీజేపీ ప్రభుత్వం చేసిన నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని సంఘాల నేతలు డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో గత 23 రోజులుగా నిరసన ధర్నా నిర్వహిస్తున్న రైతన్న సమస్యలు కేంద్ర ప్రభుత్వం చర్చింపులతో పరిష్కరించాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. రైతు దినోత్సవం అని చెప్పేసి ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పుకుంటుంది తప్ప రైతులకు ఇచ్చిన హామీలను కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం తొంగలో దొక్కింది. గతంలో 2021 పార్లమెంటు సాక్షిగా రైతు చట్టాలని రద్దు చేస్తున్నట్టు భారతదేశ రైతాంగానికి క్షమాపణ చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ చట్టాలను ఎలాగైనా అమలు చేసుకోవాలన్న ఉద్దేశంతో కార్పొరేట్లకి ఈ వ్యవసాయ రంగాన్ని తాకట్టు పెట్టాలన్న ఉద్దేశంతో దొడ్డిదారులు ఆ చట్టాలను అమలుకు పూనుకున్నాడు. పర్యవసానంగానే ఢిల్లీలో ఇవాళ ఎస్కేఎం పిలుపు ఆధ్వర్యంలో అనేక మంది రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నారు. రైతు సంఘం నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాలా కూడా ఆయన తీవ్ర అనారోగ్య పరిస్థితులు కూడా వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన 27 రోజులుగా ఆమరణ దీక్ష చేస్తుంటే కూడా ఈ ప్రభుత్వం ఏమి కూడా పట్టించుకోకుండా రైతు సమస్యల పైన చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కార్పొరేట్ల పైన ఆయన ప్రేమను కనబరుస్తున్నాడు. ఎందుకంటే ఈ రోజు అగ్రికల్చర్ మార్కెట్లు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తుంటున్నాయి. రైతు రంగానికి సబ్సిడీలు ఇచ్చి రైతుల దగ్గర మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నాయి. కనీస మద్దతు ధరకి అటువంటి పరిస్థితి లేకుండా కార్పొరేట్లకు కట్టబెట్టాలనే ఉద్దేశంతో అగ్రికల్చర్ మార్కెట్లను కూడా ప్రైవేటీకరణ చేసేదానికి రాష్ట్రాలకి సర్కులర్ ఇస్తూ ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీన్ని తూచే తప్పకుండా మీరు అమలు చేయాలని చెప్పనేసి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడంతో ప్రతి రాష్ట్రం కూడా ఈ చట్టాలను అమలు చేయడం కోసం పూనుకుంది. శ్రీకాళహస్తీశ్వరాలయానికి సమీపంలో ఉన్న శ్రీరామ మందిరం సన్నిధి వీధిలో తెలంగాణ రాష్ట్రం శంషాబాద్ నివాసితులు సిద్ధూరెడ్డి కందకట్ల మరియు కుటుంబ సభ్యులచే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాదాపుగా 2000 మందికి ఎస్ ఆర్గనైజర్ కమిటీ ఆధ్వర్యంలో స్వయంగా విందు భోజనం ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎస్ ఆర్గనైజర్ సిద్ధూరెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల కృపతో ఎప్పటి నుంచో భక్తులకు అన్నదాన కార్యక్రమం చేయాలని తలచి స్వామి అమ్మవార్ల కృపతో ఇవాళ నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఇటువంటి అవకాశాన్ని ప్రసాదించిన వారి తల్లిదండ్రులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్గనైజర్ కమిటీ సిద్ధూరెడ్డి కందకట్ల, బుచ్చమ్మ, సరిత, కార్తిక్, రోహిత్, కుటుంబ సభ్యులు, స్నేహితులు సృజన, హర్ష, మనస్వి, కార్తిక్ గౌడ్ అలాగే కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ఈ శివాలయం దగ్గర అంటే శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో భోజనం పెట్టించాలని చెప్పి ఎప్పటి నుంచి అనుకుంటున్నా. బట్ శివయ్య నాకు ఈరోజు అనుగ్రహం ఇచ్చాడు. సో ఈరోజు అంటే నిన్న వచ్చాను. మండే అంటే భక్తులు చాలా ఉంటారు కాబట్టి భక్తుల కోసం నేను ఇంచుమించు 2-3 వేల మంది కోసం భోజనం ప్రిపేర్ చేయించాను. నా శాస్త్రాలతో మేము చేయించి వేడివేడి భోజనం, వేడివేడి కర్రీలు పెడితే భక్తులు చాలా సంతోషంగా తింటున్నారు. సో ఇట్లాంటి అవకాశం ఇచ్చిన ఆ భగవంతుడికి నాకు హృదయ నమస్కారాలు. సో నా తల్లికి కూడా, ఎందుకంటే నా తల్లి చిన్నప్పటి నుంచి కష్టపడి నన్ను పెంచింది. సో ఇట్లాంటి భోజనం పెట్టడానికి అవకాశం నాకు దొరికినందుకు నేను సొసైటీకి, తర్వాత నా తల్లికి, దేవుడికి. శ్రీకాళహస్తి స్వర్ణముఖి ఆనకట్ట నుంచి 34 చెరువులకు సాగునీరు సరఫరా చేసే చెంబేడు కాలువ లైనింగ్ పనులు చేసి ఆధునీకరించడమే లక్ష్యంగా కృషి చేస్తామని స్వర్ణముఖి ఆనకట్ట ప్రాజెక్టు వైస్ చైర్మన్ శంకర్ నాయుడు తెలిపారు. సిస్టమ్ కింద ఉన్న చెరువులను అభివృద్ధిపరిచి సాగునీటి కొరత లేకుండా చేసే విధంగా 3 నియోజకవర్గాల ఎమ్మెల్యేల సహకారంతో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. శ్రీకాళహస్తి స్వర్ణముఖి ఆనకట్ట ప్రాజెక్టు పరిధిలో నూతనంగా ఎంపికైన ఆయకట్టు కమిటీ సమావేశం నిర్వహించారు. తమ పరిధిలోని ఆయకట్టు అభివృద్ధి ఎలా చేయాలన్న అంశంపై చర్చించారు. శ్రీకాళహస్తి పరిధిలోని స్వర్ణముఖి ఆనకట్ట ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ శంకర్ నాయుడు మాట్లాడుతూ శ్రీకాళహస్తి నుంచి 24 కిలోమీటర్లు సాగే చెంబేడు కాలువ పరమ అధ్వానంగా తయారైందని,
చెంబేడు కాలువను లైనింగ్ పనులు నిర్వహించి ఆధునీకరించాల్సి ఉందని, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట ఎమ్మెల్యేల సహకారంతో ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తామన్నారు. అలాగే సిస్టమ్ ట్యాంకులను అభివృద్ధి చేసేలా చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గతంలో జన్మభూమి పథకంలో చెరువులకు మహర్దశ కల్పించాలని, మరోసారి చెరువులను ఆధునీకరించి రైతులు సాగునీటికి కష్టాలు లేకుండా ఈ ప్రాంతాలు సస్యశ్యామలంగా ఉండేలా కృషి చేస్తామన్నారు. వైస్ చైర్మన్గా నేను, చైర్మన్గా ప్రసాద్ నాయుడు. ఇప్పుడు ఈ సిస్టమ్ కింద మొత్తం ఇక్కడి నుంచి చెంబేడు దాకా మా ఈ ఛానల్ లైనింగ్ కావాలని, పోతే లైనింగ్ వస్తేనే మనకి ఇది అవుతుంది. అక్కడక్కడ స్పెటర్లు కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. అవన్నీ మన ఈ గారికి తెలియజేశాము. వీటన్నిటికీ ఫండ్స్ కావాలంటే మేమందరం కలిసికట్టుగా పోరాడి హైకమాండ్ ద్వారా పోయి నిధులు సేకరించి ఈ చెరువులు, కాలువలు, లైనింగు, ఈ పనులన్నీ కూడా గట్టిగా ప్రయత్నం చేసి మొత్తానికి ఈ సిస్టమ్ మొత్తం డెవలప్ చేయాలనే కోరికతో అందరితో కలిసిమెలిసి నేను ప్రయత్నం చేస్తాను. అందరితో కూడా కృషి చేసి డెవలప్మెంట్కి బాగా ఈ చేసి రైతులకి అందరికీ ఈ సౌరముఖి నిధి కింద ప్రతి ఒక్క రైతు బాధపడకుండా నీళ్లు ఇవ్వాలనే కోరికతో అందరికీ సిస్టమ్ ద్వారా నీళ్ళు ఇచ్చి డెవలప్ చేసి అందరినీ ఆదుకుంటామని. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రెవెన్యూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్డు బాధితులకు త్వరలో టీడీఆర్ బాండ్లు. తిమ్మినాయుడుపాలెం రెవెన్యూ సదస్సులో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలకు పోటెత్తిన అర్జీదారులు సమస్యలను అర్థవంతంగా రీఓపెన్కు తావు లేకుండా పరిష్కరించాలని అధికారుల ఆదేశాలు. విద్యుత్ ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పోస్టర్ను ఆవిష్కరించిన వైకాపా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి డిసెంబర్ 27న విద్యుత్ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇస్తామని వెల్లడి. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి. రైతు దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తిలో సిపిఎం నిరసన ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.